రేవంత్ రెడ్డి సర్కార్లో అసలు సిసలైన కాంగ్రెస్ కల్చర్ మొదలైంది. నిన్నటి వరకు అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలు ఉన్నా, ఒకరి విధానాలకు మరొకరు వ్యతిరేకమైన, పైకి మాత్రం కలిసి ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తుండేవాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు. దీనికి ప్రధాన కారణం టీఆర్ఎస్. మనం విడిపోతే చెడిపోతాం, మనం కొట్టుకుంటుంటే బీఆర్ఎస్ గట్టి పడిపోతుంది, అప్పుడు అసలుకే మోసం వస్తుందని సీఎం రేవంత్ 1కి 10 సార్లు హెచ్చరిస్తుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తమను తాము కంట్రోల్ చేసుకుంటూ ఇన్నాళ్లు ఉన్నారు. ఒకరిద్దరు మాత్రం ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు పంపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆర్థికంగా పూర్తిగా రేవంత్ రెడ్డిపై ఆధారపడి ఉండడంతో సీఎంని ఏ విషయంలోనూ నిలదీయలేకపోతోంది. అయితే ఒరిస్సాలోని నైని బొగ్గుగని వ్యవహారంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి తన మిత్రుడైన ఎన్టీవీ చౌదరికి ఆ గనిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో సంచలన కథనం వేయటంతో భట్టి, రేవంత్ మధ్య ఉన్న ఆ గ్యాప్ బయటపడిపోయింది. రాధాకృష్ణతో ప్రత్యేక అనుబంధం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ కథనాన్ని ఆంధ్రజ్యోతిలో వేయించి ఉంటారని భట్టి వర్గం అనుమానిస్తోంది. రేవంత్ సహకారం, సమాచారం లేకుండా ఆంధ్రజ్యోతి డిప్యూటీ సీఎంపై అసత్య కథనం వేయటానికి తెగిస్తుందా అని భట్టి వర్గం అనుమానిస్తోంది. ఈ కథనం వెనుక ఎవరున్నారో త్వరలోనే బయట పెడతానంటున్నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ, పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. సీఎం కార్యాలయం సమాచారం ఇవ్వకుండా ఆంధ్రజ్యోతి ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పై కథనాన్ని ఎలా వేస్తుంది అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనకు ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు, అందువల్ల ఈ కథనం వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందని అనుమానిస్తున్నారు భట్టి వర్గీయులు. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ, పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. అయితే ప్రెస్ మీట్ లో భట్టి నిరసన వ్యాఖ్యల్ని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే మేము బాయ్ బాయ్ అని చెప్పడానికి ప్రయత్నించారు. మీడియా సంస్థల కుమ్ములాటల వల్ల తమ మధ్య గొడవలు వస్తున్నాయంటూ వాపోయారు రేవంత్. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. రేవంత్ భట్టి ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లుగా బయటికి కలరింగ్ ఇస్తూ ఉంటారు, ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి సన్నిహితుడైన పత్రికా యజమాని ఇంత దారుణంగా భట్టి గురించి రాయటాన్ని కాంగ్రెస్ లో గ్రూప్ వార్ స్పష్టంగా బయటపడిపోయింది. ఇక రేపటి నుంచి రేవంత్ పై అసంతృప్తితో ఉన్న వాళ్ళు భట్టి వెనక చేరతారా లేదా అనేది చూడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు సీఎంకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పగలరా లేదా అనేటువంటిది కూడా చూడాలి. మరోవైపు రేవంత్ వెంట ఉండే టీడీపీ పాత నేతలు, రేవంత్ వల్ల ప్రయోజనం పొందిన కాంగ్రెస్ నేతలు మరో వర్గంగా ఏర్పడి రేవంత్కు దన్ను కాస్తారా అనేది కూడా చూడాలి. మొత్తం మీద ఆంధ్రజ్యోతి కథనం కాంగ్రెస్ కొంపకి నిప్పంటించింది. రేవంత్ సర్కార్లో గ్రూప్ వారిని ఎట్టకేలకు బయటపెట్టింది.